అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు నేను ఒక చిన్న టీఎల్ఎం తీసుకొనొచ్చాను. మనకి ప్రైమరీ స్కూల్‌లో పిల్లలకి ఆల్ఫాబెట్స్ నేర్పిస్తాం కదా! తర్వాత వర్ణమాలలోని అక్షరాలు నేర్పిస్తాము. ఇవన్నీ మనం ఫస్ట్ నుంచి నేర్పిస్తూ ఉంటాము. పిల్లలు నేర్చుకుంటారు. సో, మనకి ఎండింగ్ ఇప్పుడు ఏప్రిల్ కదా! ఇప్పుడు మనకు సిలబస్ అయిపోయింది. సో, పిల్లలకి మళ్ళీ ఒకసారి మనం రివిజన్ చేయాలి అని అనుకుంటే మాత్రము కొన్ని లెటర్స్ పిల్లలు మర్చిపోతూ ఉంటారు. సో, వాటిని మళ్ళీ మనం గుర్తు చేయడం ఈ రెమెడియల్ టీచింగ్‌లో చాలా ఇంపార్టెంట్ విషయం కాబట్టి, నేను మా స్కూల్‌లో పాపకి ఆల్ఫాబెట్స్ నేర్పించడానికి చాలా కష్టపడ్డాను. ఎందుకంటే తనకి కొంచెం మాటలు రావు. మైండ్‌లో ఉంటుంది కానీ చెప్పలేదు. రాయమంటే రాస్తుంది. సో, అంటే రికగ్నిషన్ ప్రాబ్లమ్ చాలా ఎక్కువగా ఉంది. సో, ఇప్పుడు ఈ రెమెడియల్ టీచింగ్ టైంలో నేను ఆ పాపకి మళ్ళీ ఇంకొకసారి, ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ సెకండ్ క్లాస్‌కొస్తుంది కాబట్టి, మళ్ళీ ఇంకొకసారి నేను తనకి రెమెడియల్ టీచింగ్‌లో ఆల్ఫాబెట్స్, వర్ణమాలలోని అక్షరాలన్నీ కూడా గుర్తు చేయాలనుకున్నాను. సో, దానికి పెద్ద పెద్ద ప్రణాళికలు వేసుకొని, చాలా పెద్ద పెద్ద టీఎల్ఎం తయారు చేయడం కంటే కూడా సింపుల్ వేలో పాప పట్టుకొని ఈజీగా యూజ్ చేసుకునే వేలో మీకు అందరికి తెలిసినవే. అది నేను మళ్ళీ ఇంకొకసారి చేశాను. ఇట్లా ఇట్లా ఐస్ క్రీమ్ స్టిక్స్‌తోని కొన్ని లెటర్స్ నేను ప్రిపేర్ చేశాను. చూడండి అందంగా చక్కగా పట్టుకోవడానికి, తనకి ఇలా టచ్ చేయడానికి, పట్టుకోవడానికి, యూజ్ చేయడానికి చాలా బ్యూటిఫుల్‌గా ఉంటాయి ఇవి. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. పిల్లలకి ఏదైనా సరే వాళ్ళు క్యారీ చేయగలగాలి. వాళ్ళు పట్టుకోగలగాలి. మనం ఎంత అమౌంట్ ఖర్చు పెట్టి, చాలా డబ్బు ఖర్చు పెట్టి చేసినా కూడా పిల్లలు దానిని యూజ్ చేయలేకపోతే అది దేనికి పనికి రాకుండా వృధాగా పోతుంది. సో, ఇది జస్ట్ ఐస్ క్రీమ్ స్టిక్స్ చిన్న పేపర్‌తో చేయటం జరిగింది. చూడండి. చూసారు కదా! ఇలా సింపుల్ టీఎల్ఎంతో. ఇది చూస్తే మీకు చాలా సింపుల్‌గా అనిపిస్తుంది కదా! కానీ యూజ్ చేస్తే నాకు తెలిసింది చాలా యూజ్ అవుతున్నాయండి. నాకైతే చాలా క్యూట్‌గా అనిపించావండి. చాలా సార్లు చేశాను. కానీ ఇట్లా చిన్న చిన్నవి పిల్లలు పట్టుకోవడానికి ఈజీగా ఉండేటట్లు చేయడం చాలా యూజ్ అయింది.